ఫ్రెండ్స్, మనం ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవసరం లేదు, టెన్సెస్ అవసరం లేదు, వాయిస్ అవసరం లేదు, ఏది కూడా గ్రామటికల్ స్టఫ్ అవసరం లేదు. మనం సిచ్యుయేషన్ పరంగా అంటే ఆ కాంటెస్ట్లో ఆ సందర్భంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తారు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే మనం చాలా కంఫర్టబుల్గా ఇంగ్లీష్ మాట్లాడచ్చు. అందులో భాగంగా డే టు డే లైఫ్ కన్వర్జేషన్ ఇంగ్లీష్లో మనం ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తాం అనే విషయంలో ఈరోజు అంటే ఎక్స్క్లూజివ్గా ఈ 8వ రోజు మనం రిక్వెస్ట్ అంటే మనం ఒకరిని రిక్వెస్ట్ చేసేటప్పుడు అంటే అభ్యర్థించేటప్పుడు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తాం అంటే మనకన్నా చిన్నవాళ్ళతో ఎలా చెప్తాం, మనకన్నా పెద్దవాళ్ళతో ఎలా చెప్తాం, కాస్త అఫీషియల్గా అయితే ఎలా అడుగుతాం, ఇలా రకరకాల కాంటెస్ట్లో ఈ రిక్వెస్ట్లను మనం ఎలా యూజ్ చేస్తాం, ఎలా అడుగుతాం అనే విషయాన్ని ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో లెసన్లో మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం బేసిక్గా ఈ రిక్వెస్ట్లు ఎలా అడుగుతాం అనే విషయాన్ని కొన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ రూపంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీ హియర్ టిల్ 9 o'clock, 9 వరకు ఇక్కడ ఉండు. బీ అంటే ఉండుట, హియర్ అంటే ఇక్కడ, అంటే టిల్ 9 o'clock అంటే 9 గంటల వరకు లేదా 9 గంటల దాకా అని చెప్పి ఇలా మనం రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం అదే అంటే మరొక వ్యక్తిని. ప్లీజ్ బీ మోర్ పేషెంట్, దయచేసి సహనంగా ఉండు. మోర్ పేషెంట్ అంటే కాస్త ఎక్కువ సహనంగా ఉండని చెప్పి ఇక్కడ ప్లీజ్ యాడ్ చేసి అంటే దయచేసి అని చెప్పి ఇలా చెప్పాం. నెక్స్ట్ వన్, విల్ యూ బీ హియర్ ఫర్ ఏ వైల్, కాసేపు ఇక్కడ ఉండవా. ఇక్కడ చూడండి, ఫర్ ఏ వైల్ అంటే కాసేపు అని చెప్పి దాని అర్థం. ఫర్ ఏ వైల్ అంటే ఏంటి, కాసేపు, కాసేపు ఇక్కడ ఉండవా. విల్ యూ బీ హియర్, బీ అంటే ఉండుట. నెక్స్ట్, హెల్ప్ మీ విత్ దిస్ లగేజ్, విల్ యూ, ఈ లగేజ్తో సహాయం చెయ్యవా అని చెప్పి ఇలా మనం చూడండి చివరిలో విల్ యూ అని చెప్పి యాడ్ చేసి ఈ విధంగా మనం రిక్వెస్ట్ అడగవచ్చు. నెక్స్ట్, డోంట్ బీ లేట్ ఫర్ స్కూల్కి ఆలస్యం కాకని చెప్పి డోంట్ యూజ్ చేసి నెగిటివ్లో చెప్పాం, ఆలస్యం కావద్దని చెప్పి ఇలా చెప్పాం. ఐ విష్ యూ వుడ్ బీ కామ్, నువ్వు ప్రశాంతంగా ఉంటావని ఆశిస్తున్నాను అంటే చాలా పొలైట్గా ఇక్కడ మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి ఐ విష్ యూజ్ చేసి, ఐ విష్ అంటే నేను ఆశిస్తున్నాను ఏమని, యూ వుడ్ బి కామ్, నువ్వు ప్రశాంతంగా ఉంటావని, యూ వుడ్ బి కూల్, నువ్వు కూల్గా ఉంటావని చెప్పి ఇలా చెప్పచ్చు. వుడ్ యూ కమ్ బ్యాక్ ఎ లిటిల్ లేటర్, కాసేపటి తర్వాత తిరిగి వస్తావా. చూడండి ఎ లిటిల్ లేటర్ అంటే కాసేపటి తర్వాత, కమ్ బ్యాక్ అంటే తిరిగి రావడం. విల్ యూ కమ్ బ్యాక్ ఎ లిటిల్ లేటర్, కాసేపటి తర్వాత తిరిగి వస్తావు అని చెప్పి ఇలా మనం రిక్వెస్ట్ చేసి అడిగేటప్పుడు ఇలా మనం రకరకాల ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. మనకి బాగా పరిచయం ఉన్న వాళ్ళతో ఫ్రెండ్స్తో రిక్వెస్ట్ చేసేటప్పుడు ఎక్కువగా మనం కెన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. కెన్ యూ హెల్ప్ మీ విత్ సమ్ మనీ, కాస్త డబ్బు ఇచ్చి సహాయం చేయగలవా అని చెప్పి ఇలా అంటున్నాం. అంటే మనకు బాగా పరిచయం వ్యక్తితో మాత్రమే మనం డబ్బులు అడగగలం, అంతే కదా. నెక్స్ట్, కెన్ యూ టెల్ మీ వెన్ యు ఆర్ కమింగ్, నువ్వు ఎప్పుడు వస్తున్నావో కాస్త చెప్పగలవా అంటే ఇక్కడ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం. కెన్ యూ లెట్ మీ హ్యావ్ దిస్ బుక్ ఫర్ ఏ వీక్, వారం రోజులు ఈ బుక్ నా దగ్గర ఉంచుకోవచ్చా, నేను కలిగి ఉండొచ్చా అంటే ఉంచుకోవచ్చు అని చెప్పి దాని యొక్క అర్థం. ఇలా మనం మన యొక్క ఫ్రెండ్స్ని బాగా తెలిసిన వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఏదైనా అడిగేటప్పుడు కెన్ ఎక్కువగా యూజ్ చేసి ఉంటుంది. అలా కాకుండా మనకన్నా కొంచెం పెద్దవారితో కాస్త స్టేటస్లో కానీ ఏజ్లో కానీ పెద్దవారిని మనం ఏదైనా రిక్వెస్ట్ చేసి అడిగేటప్పుడు విల్ ఎక్కువగా మనం యూజ్ చేస్తుంటుంది. చూడండి, విల్ యూ మేక్ ఇట్ రెడీ బై టుమారో, రేపటికల్లా రెడీ చేయవా, చేస్తావా, చేస్తావా అని చెప్పి ఇలా మనం అడిగేటప్పుడు ఇలా చెప్తూ ఉంటాం. విల్ యూ టీచ్ మీ ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్ టీచ్ చేయవా. విల్ ఐ కాల్ యూ దిస్ ఈవినింగ్ కాల్ చేయనా. విల్ యూ బీ విత్ మీ టిల్ 7 o'clock, 7 గంటల వరకు నాతో ఉంటావా అని చెప్పి ఇలా మనం మనకన్నా కాస్త పెద్దవాళ్ళతో రిక్వెస్ట్ చేసేటప్పుడు విల్ ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం చాలా మర్యాదగా రిక్వెస్ట్ అడగడానికి వుడ్ ఎక్కువగా యూజ్ చేయొచ్చు. చూడండి, వుడ్ యూ షో మీ హౌ ఇట్ వర్క్స్, అది ఎలా పనిచేస్తుందో కాస్త చూపిస్తారా. వుడెంట్ యూ కమ్ విత్ మీ టుమారో, రేపు నాతో రారా మీరు. వుడ్ యూ స్పెండ్ సమ్ టైమ్ హియర్, కాసేపు ఇక్కడ సమయం గడుపుతారా అని చెప్పి ఇలా మనం వుడ్ని చాలా మర్యాదగా మనం రిక్వెస్ట్ చేసి అడిగేటప్పుడు యూజ్ చేయొచ్చు. ఇంకా చాలా మర్యాదగా మనం రిక్వెస్ట్ అడగడానికి కుడ్ యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, కుడ్ యూ గివ్ మీ లిఫ్ట్ ప్లీజ్, కాస్త లిఫ్ట్ ఇవ్వగలరా అంటే లిఫ్ట్ అంటే ఎవరో అన్నోన్ పర్సన్ మనం లిఫ్ట్ అడుగుతూ ఉంటాం కాబట్టి అలాంటప్పుడు చాలా మర్యాదగా అడగవలసి ఉంటుంది. నెక్స్ట్, కుడ్ యూ ప్లీజ్ షో మీ ద వే టు పోస్ట్ ఆఫీస్కి దారి చూపిస్తారా. ఇలా మన స్ట్రేంజర్స్ని చాలా మర్యాదగా అడిగేటప్పుడు కుడ్ యూజ్ చేస్తుంటాం. కుడ్ యూ లెండ్ మీ సమ్ మనీ, కాస్త డబ్బు అప్పిస్తారా అని చెప్పి ఇలా అడిగాం. కుడ్ యూ గివ్ మీ యువర్ ఫోన్ వన్స్, మీ ఫోన్ ఒకసారి ఇస్తారా. ఇలా మనం చాలా మర్యాదగా ఒకరిని రిక్వెస్ట్ చేసి ఏదైనా అడగడానికి ఈ విధంగా మనం కుడ్ యూజ్ చేస్తుంటాం.
ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు గ్రామర్ అవసరం లేకుండా చాలా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వీడియో లెసన్లో పర్మిషన్స్ అంటే మనం ఎవరైనా అనుమతి అడగడానికి ఎలా అడగాలి, అలాగే అనుమతి ఇవ్వడానికి ఎలా మనం ఇవ్వాలి, ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా మీకు చాలా డీటెయిల్గా నెక్స్ట్ వీడియో లెసన్లో మీకు అందించడం జరుగుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ, జస్ట్ వాచ్ వీడియోస్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్, దట్ ఈస్ లెర్న్ ఇంగ్లీష్ వెంకట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.